ఏం కావాలి? సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్. అన్న ఇంట్లో టీ బాగుంటుందని టాక్, అందుకే తాగెళ్దామని వచ్చాను. ఓ టీ తీసుకురా. ఇద్దరు ఎవరు చెప్పినా ఒకటే రా పో. మురుగా, అనయ్య ఇప్పుడు వరద దగ్గర మామూలు తీసుకుంటున్నావా? అనయ్య వరద మహా పిసినారి, పని అవ్వకుండా ఏ డబ్బులు తీయడు. మురుగాకంతా తెలుసుగా. నీ కర్మ. సరే, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆహా, చూసారా నేను వచ్చిన పని ఎంత ఈజీగా అయిపోయిందో. టీ 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 ఇక్కడ. థ్యాంక్స్. వెళ్ళి కుదరదని వరదతో చెప్పు. వెళ్ళు. ఇప్పుడే ప్రేమగా టీ ఇచ్చారు, ఒక్క గుట్ట కూడా తాగముందే తోసేస్తున్నారే, న్యాయమా ఇది? నాకేం కావాలి నేను చెప్పనా? వరద తమ్ముళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరి తల్లి లేచిపోతుందో తెలియదు. వరదకి నా సపోర్ట్ కావాలి, అంతేనా? పర్ఫెక్ట్. తాగేవా? పెద్దయినా మీరు ఒప్పందానికి వచ్చారుగా. బయలుదేరు. ఇంకెప్పుడు ఇటు తిరిగి రావద్దు. ఇది టీ కొట్టు కాదు. ఓ, నేను మీ ఇంటికి వస్తాను, టీ తాగుతాను, మిమ్మల్ని చూస్తాను, మాట్లాడతాను, వెళ్ళిపోతాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. See you. త్యాగో, ఇంటికొచ్చి అడిగేవి కదా అని నేను ఇవ్వలేను. అంత గొప్ప మనసు నాకు లేదు. త్వరలోనే నేను దుబాయ్లో బిజినెస్ పార్ట్నర్స్ అవుతాం. పెద్ద రేంజ్కి వెళ్తాం, అది ఖచ్చితం. నాకు నా లెక్క తేలాలి. నాకు కావాల్సింది అది. తెగాల్సిందలా పెద్దోడుదవ్వాలి. అది నీ బాధ్యత. వరద, డీసీపీ అరుణదాస్. నమస్తే డీసీపీ సార్. మీ తమ్ముళ్ళను కొంచెం కంట్రోల్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ ముందులా లేదు. మా తమ్ముళ్ళ మీ ఎన్నూరు డిస్టిలరీలో లోకల్ గూండాలు గుమిగూడు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్నా తమ్ముడు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు, బట్ పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో చెప్తున్నాను. డీసీపీ గారు, మా తమ్ముళ్ళు చదువుకున్న వాళ్ళు ఏ తప్పు చేయరు. నేను చూసుకుంటాను. రేపు నన్ను ఏ వార్నింగ్ ఇవ్వలేదని మీరేమనకూడదు, అందుకే చెప్తున్నాను. సరే, చెప్పారు కదా, నేను చూసుకుంటాను. ఎంతమందిని పంపుదాం? జగన్ గ్రూప్ ఇక్కడే ఉన్నాయి. మిగతా వాళ్ళని కుమార్తో పంపండి. ఏం జరుగుతుందో తెలియక ముందే అయిపోవాలి. త్యాగు, రుద్ర కూడా ఉంటే వాళ్ళకే జరగకుండా చూసుకోండి. సరే. ఏ కుమార్, ఎక్కడున్నావురా? అన్నా, ఇక్కడ ఎవరు లేరన్నా. నేను లోపల రాగానే బయట నుండి ఎవరో షటిల్ వేశారన్నా. ఆపండి, ఆపండి. దించరా, దించు. ఆపరా, ఆపో. మన తమ్ముడు, మన తమ్ముడు. ఏం చెప్పి పంపాడు మా అన్న? కాల్చి చంపమనా? కాల్చో. దించరా. నేను దుబాయ్ వాణ్ణి. దుబాయ్ ఒకప్పుడు బంచర భూమి లాంటిది, ఏమీ పెరగదు. నీళ్లు లేవు, ఆయిల్ లేదు, ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఈ 25 సంవత్సరాలలో నంబర్ 1. అదే మాదిరిగా మనము ఇక్కడే ఏమీ లేకుండా వరదతో దొమ్మిలు చేసుకుంటూ ఉందామా? లేక కొంచెం ఆలోచించి బుర్ర ఉపయోగించి నంబర్ 1 అవుదామా? ఇక్కడ మిమ్మల్ని లాక్ చేసి ఉంచట్లేదు. ఇగో తాళాలు,
జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటే ఇప్పుడే వరదాన్ని వదిలేసి నాతో రండి. పిన్ని సుల్తానా ముస్లే ఆకలేస్తుంది. ముస్లి అంతా ఎక్కడికి వెళ్ళారే? ఆహా, మొత్తం తిరిగి కడిగి పడేశారు. పిన్ని ఆకలి అవుతుంది పిన్ని. యో ప్రొఫెసర్, చేతికి దొరికావంటే అంతే నువ్వు. పిన్ని సరే, నేను హోటల్ పోయి తింటాను పో. హలో ఇన్స్పెక్టర్, మా అన్నతో చేరి గ్యాంగ్స్టర్ అయిపోయినట్టున్నావు. ఎవరిని అడిగిరా లోపలికి వచ్చావు? బెల్లు కొట్టాను, సార్ డోర్ తీశారు, డైరెక్ట్గా లోపలికి వచ్చేసారు. ఏం సార్ కరెక్ట్? భయపెడుతున్నావా? ఉండబ్బా, వెయిట్. కాల్చో, పోలీసుని కాల్చోడు, ఏమవుతుందో తెలుస్తుంది. కాలేజ్ ప్రొఫెసర్ రాయనా, తన నా పిన్ని. ఓ ముసలిదాన్ని కూడా కట్టిపెట్టడానికి సిగ్గుగా లేదు నీకు? ఓ పోలీసు రావచ్చారా మీ ఇంటికి వారెంట్ లేకుండా? వచ్చి ఇంట్లో ఆడాలని కట్టిపెట్టేచ్చా? అదేరా నీకు నాకు వ్యత్యాసం. బా, ఏం కోపం వస్తుంది ఇన్స్పెక్టర్కి? ఏం కాలేదుగా? మెల్ల మెల్ల జాగ్రత్త. మేమంతా మృగాలం, రక్త దాహంతో పెరిగి. వెళ్ళండి, నేను వస్తాను. పర్లేదు, నేను మాట్లాడతాను. ఆహా, ఎస్వి రంగారావు పండండి కాపు. వరద ఎలా ఉన్నాడు? గన్లో తూటాలు ఉన్నాయా? ఏయ్! ఉన్నాయిగా. ఇది పాత బిల్డింగ్ రా, నేను ఆల్రెడీ సరికేస్తున్నాను. అన్ని డబుల్ వినపడుతున్నాయి. నీకేం కావాలి? రసూల్ వరదాన్ని పట్టివ్వడానికి నీకెంత కావాలి? అది నేను చేయలేను, వాడు నా దోస్త్. నీకోసం ఇంకోటి ఉంచాను స్పెషల్, వేణుమాధవ్. వేణుమాధవ? మీ అమ్మ నాన్న వెళ్తున్న బండిలో పోలీస్ వేషాలు వేసుకొచ్చి ఇద్దరు బుల్లెట్ కాల్చారు కదా, వాళ్ళని పాండిచేరి రెడ్ లైట్ ఏరియాలో పట్టుకున్నాం. అందులో ఒకడు బుల్లెట్ తగిలి చచ్చాడు. వాడిని కాల్చినవాడే వేణుమాధవ్. వాడిని పట్టుకొని దాచిపెట్టాడు. వాడిని ఎక్కడ పట్టుకున్నావు? నీకేదైనా కావాలనుకో వచ్చి అడుగు, అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు. మీ అన్న ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తానని చెప్పు, పట్టిస్తా. ఒరేయ్, తొన్నపోతలారా రండ్రా. ఎవరా అదే? ఎవరాడు? రండ్రా, రండ్రా. వెళ్ళు. అయ్యా, ఇంకా ఊపిరాడుతోంది. పెద్ద ఆయన చెప్పాలని చూసింది వీడే. దిక్కులు చూస్తున్నావేంట చెత్తనాయాలు. తీరా, తీ. ఏయ్, కాల్చురా, కాల్చు. పడుకో. సరే సరే. దించరా కిందికి. ఈశ్వరప్ప, పోలీస్. ఏయ్, రమ్మను, రమ్మను. దించండి, రమ్మండి. దించు తొందరగా. దించండి, రమ్మండి. తొందరగా దించండి. రండి సార్, రండి. అసలు ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో? చూడండి, ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో శవాన్ని తగిలించేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి సార్? టీ తాగటానిక? నాకు సమాధానం కావాలి సార్, సమాధానం. కమిషనర్కి ఫోన్ చేయండి. ఏయ్, నిన్నే దించబట్టుంటే. హలో నవాబ్, గుడ్ మార్నింగ్. నేను చెప్పేది విను. ఐ లవ్ యూ అని చెప్పు, వింటాను. నవాబ్, వెయిట్ చేయి, వస్తున్నా. నేను చెప్పేది విను. ఎక్కడికి వస్తావు? కంగారు పడుకో, వస్తున్నా. తెరుస్తున్నాను.
తలుపు తెరవద్దు, తలుపు తెరవద్దు. హలో హలో, తలుపు తెరవద్దన్నానా? మనం ఇంతకు ముందు ఎప్పుడు కలవలేదు. నా పేరు రుద్ర. తెలుసు. ఏంటి విషయం రుద్ర? మా అన్నయ్య ఫోన్లో అడిగానని చెప్పు. రేయ్